అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నగరంలోని ఎర్నాల్ కొట్టాలు, అదేవిధంగా ఈరోజు భీమరావు కాలనీలో, భీమరావు అంబేద్కర్ కాలనీలో ఈరోజు చాలా వరకు పేదలు ఈరోజు ఇక్కడ వచ్చేసి గుడిసెలు వేసుకొని చిన్నపాటి స్థావరం ఏర్పాటు చేసుకొని ఈరోజు జీవనం కొనసాగుతున్నారు. అయితే గత కొన్ని రోజులుగా దాదాపుగా ఒక 2-3 వారాల నుంచి కూడా వరుసగా ప్రెస్ మీట్ల ద్వారా ఈరోజు ఈ కాలనీలో చాలా వరకు సమస్యల పైన కూడా, అదేవిధంగా ఒక వ్యక్తిగతంగా కూడా కొంతమంది ఒక వ్యక్తి పైన ఇంకొక వ్యక్తి పైన కూడా చాలా వరకు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఈ కాలనీ వాసులు, ఇక్కడున్న స్థానికులు ఈ సమస్య ఏంటి దాని గురించి ఈరోజు మాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఫోన్ చేసి వాళ్ళు మీరు రావాలా ఖచ్చితంగా, మరి ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. మధ్యలో మేము ఇబ్బంది పడుతున్నాము, మా సమస్యలు మాకు తెగడం లేదు, మేము రోజు పనికి పోకోకున్నట్లు వాళ్ళతో మేము సతమతం అవుతున్నామని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నవారు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అన్న చెప్పండి, మరి ఈరోజు మీరు ఫోన్ చేసినారు, మరి వచ్చిన మరి ఏం జరుగుతుంది, మీ సమస్య ఏంటి అసలు? ఇక్కడ వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు ఇక్కడ మేము వేసినాం కాలనీ, మేము చేస్తున్నాము, మరి వాళ్ళు అవినీతి పరులు, వీళ్ళు అవినీతి పరులు అని చెప్పి ఒకరి మీద ఒకరు విమర్శలు జరుగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మరి ఏం జరుగుతుంది కాలనీలో? ముఖ్యంగా హరి అని అవతల సోషల్ మీడియాలో మా నాయకుల గురించి చాలా చెప్పాడు. హరి, ఖబర్దార్, నీకు చెప్తున్నాను, నువ్వు చాలా అనాచకులు చేస్తానో, నువ్వు చాలా చేస్తానో. మా నాయకుడు ఏందనేది మాకు తెలుసు. డబ్బులు తినేది నువ్వు తిని అంత డబ్బులు అంతా మాట్లాడుతావు మా నాయకుడి మీద. హరి, మీ అట్లా నాయకులు మా నాయకులు కాదు చెప్తున్నాను. మా నాయకుడు మాకి సంస్కారము ఏమైనా బాగా మాట్లాడాలా మీరు అని. హరి రే అనొచ్చు, లే అనొచ్చు నేను, కానీ మా నాయకుడు అట్లా మాట్లాడకూడదని మాకు నేర్పించినాడు. ఆ నాయకుడు మాకు సంస్కారం నేర్పించినారు కాబట్టి నీకు హరి అంటన్నా. ఖబర్దార్ చెప్తానా, మా నాయకుడిని చెప్పిన మాట వెనక్కి తీసుకోవాలా. హరి, నీకు చెప్తున్నాను. కొట్టాల వరకు అంటే కొట్టాలు పునాది వేసినప్పటి నుంచి నువ్వే ఉన్నావు, ఈడ వేసినప్పటి నుంచి నువ్వు ఉన్నావు. ఏదో జార్ఖండ్ నుంచి లైట్ తెప్పించినాను, అది తెప్పించినాను అని ఆడోళ్ళకి, ఈడ కొట్టాలు వేసినప్పుడు ఆడోళ్ళకి నువ్వు లైట్ వేసి 1 గంటకి 2 గంటకి ఆడోళ్ళకి లేపలేదా? నువ్వు ఆడ మాట్లేని దగ్గర తెప్పించిన లైట్ నువ్వు జార్ఖండ్ నుంచి తెప్పించినానని చెప్పి నువ్వు ఆడోళ్ళకి చాలా ఇబ్బంది పెట్టలేదా? ఈడ నువ్వు ఉండి అంతా చేసి నువ్వు తినినేదే నువ్వే, లైట్లకి డబ్బులు కలెక్షన్ చేసుకొని అంతా ఇది చేసి నువ్వు స్వయంగా నువ్వే వచ్చి లైట్లు ఇప్పించినావే. అవన్నీ మర్చిపోయినావా నువ్వు? పునాది వేసినప్పటి నుంచి నువ్వే ఉన్నావు. హరి, గుర్తు పెట్టుకో. ఖబర్దార్. మా బాలపెద్ద అన్న నాకు ఏ మాట చెప్పినావు, ఆ మాట వెనక్కి తీసుకోవాలా చెప్తున్నా చూడు. మాకు వస్తాయి, మాకి నోర్లు ఉన్నాయి, మేము ఏమైనా చెప్పగలుగుతాం, కానీ మా నాయకుడు మాకు అట్లాంటివి చెప్పకూడదు. మీరు మా మీడియా నిలబడినప్పుడు బాగా పద్ధతిగా మాట్లాడాలా. ఒకరైనా కానీ నోరు జారి ఏం దుబారి తిట్టకూడదు. వాళ్ళు ఏమో తిట్టినారు అని మేము తిట్టకూడదు అని మా నాయకుడు చెప్పినాడు. కాబట్టి చెప్తాను హరి, నువ్వు చేసినవి నువ్వు యా ఏరియాలో ఏమేం చేస్తావు, ఎక్కడెక్కడ ఏమేం చేస్తావు అన్నీ తెలుసు. ప్రింట్ తెలుసు, నీ రూమ్లు ఎన్ని ఉన్నాయి తెలుసు, రూమ్లో ఏమేం పనులు చేపిస్తావు తెలుసు. అవన్నీ బయట పెడితే నీ బతుకు అంతా బయట పెడితే ఒక్క నిమిషం కానీ ఉండవు. హరి, చెప్తున్నా చూడు. ఆడోళ్ళకి మా ఆడోళ్ళకి బాత్రూమ్ పోయేప్పుడు వీడియోలు తీసినావు, అప్పుడు కొట్టి మేము స్టేషన్ పిలుచుకొని పోయినాము. అప్పుడే నీకు ఈడ కట్టేసి మేము అప్పుడే ప్రెస్ మీట్కి పిలిపించి నీకు పట్టించింటే నీ బతుకు ఏమైతుందో ఒక తూరు ఆలోచించుకో. మేము అవకాశం ఇచ్చినాం. ఎందుకు? మా నాయకుడు వచ్చి వద్దు, ఎవరికైనా కానీ దేవుడు చూస్తూ అంటాడు, మాకు తప్పులు వాళ్ళు చేసినారు వాళ్ళే పోతారని మా నాయకుడు చెప్పినాడు. కాబట్టి మేము వదిలినాం నీకు, అది గుర్తు పెట్టుకో. హరి, ఈ రోజుకి కానీ ప్రెస్ మీట్ పెట్టినావు, మా నాయకుడిని చెప్పిన మాట ఖచ్చితంగా ఎన్నిక తీసుకోవాలి. హరి, నువ్వు లేకుంటే మేము మా నాయకుడిని చెప్పినామంటే మేము దుబారి మాట్లాడబడుతుంది, ఎందుకంటే మేము మాట్లాడలేదు. హరి, ఖబర్దార్ చెప్తానా. హరి, ఆడోళ్ళు బాత్రూమ్ పోయినప్పుడు కానీ మిద్ది మీద నుంచి వీడియోలు అన్నీ తీస్తున్నావు, నువ్వు చూసానే ఉన్నాము. ఈరోజు 6 గంటలకు కానీ మిద్ది మీద వచ్చినావు. ఒక్క నిమిషం చాలు నీకు పట్టుకొని మేము కట్టేసి కొట్టేకి. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కానీ పట్టించినాం నీకు, ఆడికి కంప్లైంట్ రాపించినాం. హరి, చెప్తున్నాను, ఆడోళ్ళకి ఇబ్బంది పెట్టినావు. నువ్వు చాలా కొట్టాలు ఇది చేసినదే. మీరేం సంస్కారంగా మీరు మాట్లాడుతున్నారా? మీరు చేసిన అన్ని కొట్టాలో ఉండి చేసినవన్నీ మీ పనులన్నీ ఇవే చేసినది. మరి మీరు మా గురించి మాట్లాడతారా, మా నాయకుల గురించి మాట్లాడతారా? ఖబర్దార్. హరి, చెప్తానా, మా నాయకుడి గురించి మాట్లాడితే నేలకు తెగకొస్తాం మేము.
మా నాయకుడి వరకు ఇలాంటి పరిస్థితి అయితే మరి హరి అనే వ్యక్తి ఒక వాళ్ళ నాయకుడి మీద మాట్లాడదామని చెప్తున్నారు. చాలా వరకు వాళ్ళు ఆవేశంతో వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా రెండు విషయాలు తెలుసుకున్నాను. అన్న, ఈరోజు మరి ఈ కొట్టాలు వాళ్ళు వేపేయడం జరిగింది. మరి మేమే ఈరోజు కొట్టాలు వేసినాము, మరి మేము అందరికీ న్యాయం చేసినాము. మరి వాళ్ళు బాల పెద్దన్న గారు డబ్బులు తిన్నారని కొంతమంది అభియోగాలు చేయడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? సార్ హరి గారు, ఆ రోజు 320 కొట్టాలకి నువ్వు తీసుకునే డబ్బులు 320 రూపాయలకి మీరు డబ్బులు 320 కొట్టాలకి 4,40,000 రూపాయలు తీసుకొని నువ్వు రాత్రే మేఘన బ్యాగ్లోకి వేసుకుంది. ఆ రోజు నేనున్నా శివాలయం కాడే బెంచీల మీద కూర్చొని మీరు రాత్రి రాసి బ్యాగ్లోకి వేసుకుంది మేఘన. అది చూడలేదా హరి గారు? నువ్వు తెలియదానికి ఆ రోజు 2 ట్యాంకులు తెచ్చినావు, ఎందుకు 4 గంటల సేపు పని చేయించినావు జేసీబీతో. మిగతా డబ్బులన్నీ ఏడబెట్టావు చెప్పు. బాల పెద్దన్నా రే అంటావా నువ్వు? ఎంత ఉండాలి నీకే సమాసానికి? ఎస్సీలు అంటే అంత అవసరం నీకు? రే బాల పెద్దనా అంటావు నువ్వు? స్పీచ్ ఇచ్చేసారు తెలియదానికి ఏం మాట్లాడాలనేది? పెద్ద చిన్న గౌరవం లేదానికి? ఖబర్దార్, ఎస్సీలు అంటే తెలియదానికి? ఏదన్నా ఇంకోసారి నోరు జారినామంటే దాని కథ వేరే ఉంటుంది. కూడా ఈరోజు వాళ్ళ నాయకుడి పైన అదే విధంగా వాళ్ళకి న్యాయం చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఏ పార్టీ న్యాయం చేసినారు, మరి బాల పెద్దన్న గారు ఈ కాలనీలో ఏం న్యాయం చేసినారు అనే విషయాలు తెలుసుకుందాము. మరి ఇక్కడ ఆడోళ్ళు కూడా ఉన్నారు. అమ్మ, ఇక్కడ ముఖ్యంగా బాల పెద్దన్న గారు ఏం న్యాయం చేసినారు? బాల పెద్దన్న వచ్చినప్పుడు మీకు ఏం న్యాయం జరుగుతాం? బాల పెద్దన వచ్చి మాకి ఇండ్లు లేవని చెప్పాము. అన్న ఇండ్ల స్థలాలు చూపించి మాకి ఇండ్లు కట్టుకోండి అమ్మా అని న్యాయం చేశారు. బాలరాజు మా దగ్గర 10,000 తీసుకొని కొట్టాలేపిస్తానని నట్టేట ముంచేసి వెళ్ళిపోయారు. మేమేం చేయాలో తెలియక దిక్కులు తోచని పరిస్థితిలో బాల పెద్దన్న దగ్గర పోయి, అన్న మాకి నాయకుడుగా నువ్వు కావాలి, మాకి మా వెన్నంటే ఉండి నడిపించాలి అని చెప్పి మేము బాల పెద్దన్నని కోరితే బాల పెద్దన్న అన్న వచ్చి మాకు ఇల్లు ఇచ్చారు. మేము ఇల్లు కట్టుకొని ఇక్కడ బాగానే ఉన్నాము. బాల పెద్దన్న మీద అన్ని అబద్ధాలు చెప్తున్నారు. అన్న మా దగ్గర 1 రూపాయి కూడా తీసుకోలేదు. తీసుకొనిండేది మాత్రం బాలరాజు. మేము ఇచ్చినది హరి వాళ్ళకి. హరి, మేఘన వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు. అయితే మరి ఈరోజు వాళ్ళు డెవలప్మెంట్ చేశాము, మేము కరెంట్ తెప్పించాము, మరి ట్యాంకీలు వేయించినాము, మేము ఖర్చు పెట్టినాము, మేము అక్కడంతా కష్టపడి కొట్టాలు వేయించినాము, కానీ మా వాళ్ళే లేరు, వాళ్ళే నివసిస్తున్నారు అంటున్నారు. మరి దాని గురించి మీరేమంటారు? ప్రూఫ్స్ ఉంటే చూపించమంటాము. వాళ్ళు ఏమి ఒక్కరు కూడా వాళ్ళు వచ్చి ఏమీ చేయలేదు. అంతా మేమే అంతా కష్టపడుకొని మేము చేసుకుంటే వాళ్ళు 40 మంది వాళ్ళ మనుషులు తెచ్చి ఇక్కడ పెడతామని బాలరాజు చెప్పినారు. అది మేము ఒప్పుకోలేదు. మాకి బాల పెద్దన్న కావాలన్నాం. మేము బీదోళ్ళు, మా పిల్లలు తోడు పెట్టుకొని మేము చెప్తున్నాము. మాకు అండగా నిలబడి ఉండేది అన్న, డబ్బులు తినేది వాడు. మాకి బాల పెద్దన్న కావాలని మేము ఏరుకున్నాం ఆ రోజు. అందుకని మేము ముందర పడి మేము అన్న కావాలన్నాం. అన్న గురించి ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే నీకు ధైర్యం ఉంటే మీ అమ్మ మీ నాయనకి నువ్వు సరిగ్గా పుట్టింటే ఎవరైనా కానీ ముందుకు వచ్చి మాట్లాడండి. ముందుకు వచ్చి ఎదుర్కోవాల. అన్నకు పెద్ద మాటలు మాట్లాడినారంటే బాగుండదు, చెప్తాను నేను ఒకరికి. చూడండి, ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. మరి ఈరోజు మరి ఆయన మీద వచ్చింది అభియోగం ఈ విధంగా ఉంది. మరి ఇక్కడ స్థానికంగా ఈరోజు అందరూ కూడా కొట్టాలు వేసుకున్నారు. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ఒక రోజు కూలికి పోతేనే వాళ్ళకి పని జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఒక నాయకుడి మీద ఇంకొక నాయకుడు ప్రెస్ మీట్ పెట్టడము, మరి ప్రతిరోజు వీళ్ళకి ఇబ్బందికి గురి చేసే పరిస్థితి ఉంది. మరి దీని మీద అధికారులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలా? ఎవరు అవినీతి పరులు, ఎవరు శాశ్వతంగా వీళ్ళు పరిష్కారం చూపించాలని కూడా మేము మీడియా ముఖంగా అధికారం కోరుతున్నాము. అయితే మరి ఈరోజు వీళ్ళ పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ఈ ఒక నాయకుడి పైన ఇంకొక నాయకుడి పైన ఇంకొక నాయకుడు ఈరోజు ఎవరైనా కూడా మీడియాకు మాకు సమానమే. ఎవరు ఇక్కడ మంచి చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో వింటున్నాం మనము. చెప్పండి, ఈరోజు ఒక నాయకుడి ముందే ఇంకొక నాయకుడు చెప్తా ఉన్నారు. మీకు ఏ నాయకుడు బాగా చేస్తున్నారు? మరి రాబోయే రోజుల్లో మీకు ఏ నాయకుడు ఉంటే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? మాకు బాలపెద్దన్న నాయకుడు ఉంటేనే మాకు మంచి జరుగుతుంది. మాకు బాలపెద్దన్న నాయకుడు కావాలా. బాలరాజు నాయకుడు అవసరం లేదు. మా హక్కులు మేము సాధించుకుంటాము. వాళ్ళు వచ్చి బెదిరిస్తే భయపడే రకాలైతే మేము కాదు. మేము కూడా వాళ్ళని ఏం చేయాలో అదే చేస్తాము. ఆయన్ని పొద్దు మాట్లాడిన వాళ్ళు రేపు ఏమైనా చేస్తామని వాళ్ళు ఛాలెంజ్ చేసి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు ఏం చేసినా కానీ ఆ బెదిరింపులకు మేము భయపడము. ఆయన ఏమన్నా చేసుకొని, బాలరాజు ఏమన్నా చేయని మేము భయపడము. మాకు బాల పెద్దన్న మాకు అవసరము. ఆ పొద్దు మమ్మల్ని
నడు రోడ్డు మీద నిలబెట్టి బాలరాజు వెళ్ళిపోయినప్పుడు బాల పెద్దన్న మా దగ్గర ఉండి మీరు ఎవరు భయపడొద్దండి అమ్మ, మీరు ఇట్లే ఉండండి, మనకి ఏ లోటు ఉండదు, నేను సాధించుకుంటా, మనం సాధించుకుందాం అంటానని అధికారంగా నిలబడినా. వాళ్ళ పెద్దన్న లక్షల రూపాయలు మీతో వసూలు చేసినాడు. ఆ లక్షల రూపాయలు వసూలు చేసి ఆయన ఇంటికి, ఆయన సొంత ఖర్చులకి అదేవిధంగా పెండ్లికి అది అనేక విధాలుగా ఆయన వాడుకోవడం జరిగింది. మేము డబ్బులు తినిండేది ఆయన, మేము తినుకోకున్నట్ల మేము కష్టపడి కరెంట్ వేయించినాము, మరి వాటర్ ట్యాంక్ వేయించినాము, డెవలప్మెంట్ చేసినాము మరి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? అవన్నీ అబద్ధాలు, అవి చెల్లుల్లో ఉన్నాయి. వాళ్ళు ఎంత న్యాయం చేసిండేది, ఎంత అన్యాయం చేసిండేది, వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయిండేది చెల్లుల్లో ఉన్నాయి. చెల్లులో మేము కూడా పెట్టగలము, పెట్టితే వాళ్ళ బండారం బయటపడిపోతుంది. బండారం బయటపడిపోకుండా ఉంటే వాళ్ళంతకు వాళ్ళు ఉండాలా, మా ఇంతకు మేము ఉండాలా అనేది దాని మీదే మేము ఉండిపోయినాము. మేము మీడియాలు బిల్లంపించుకొని మీడియాలతో మాట్లాడి మేము గబ్బలేపాల వాళ్ళందరినీ అనుకుంటే 1,00,000 ప్రశ్నలు మా తలకాయలో కూడా ఉన్నాయి. అవన్నీ వాడము. కేవలం మాకు ఇండ్లు మేము నిలబడాలా, నిలదొక్కోవాలా. మరి దీని మీద అధికారులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు ఈ కాలనీలో ఏం కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇట్లే జరగాలని, ప్రెస్ మీట్లు జరగాలని, ఒకరికొకరు కొట్లాడాలని అనుకుంటున్నారా? మరి రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారు? మేము కొట్లాడకూడదు అనుకున్నాం. వాళ్ళు ఫుల్ స్టాప్ పెడితే మేము ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. మేము కొట్లాడము, మాకు కొట్లాట్లు అవసరం లేదు. మేము ఇంతమంది ఖాళీలో మా కోసము ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బాల పెద్దన్న కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అట్లా తప్పుడు మేము పికట్లాడే వాళ్ళు అంటే ఫస్ట్ టూర్ మీడియా పెట్టినప్పుడే రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొట్టేవాళ్ళం, వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొట్టేవాళ్ళము. అట్లా మేము కొట్టుకోకుండా ఉన్నిలే వాళ్ళ మా నాన్న వాళ్ళు పోనీ అనుకున్నాం. ఆ పొద్దే మేము చర్దకు తీసుకుంటే ఇన్ని ప్రెస్ మీట్లు ఉండవు, ఇన్ని పద్ధతులు ఉండవు. అయితే అధికారులన్నీ ఏపించిండేది వాళ్ళే అంటున్నారు, మరి నిజమేనా? లేదు, ఇది కాదు, దీనికి సంబంధించింది ఇదంతా బాల పెద్దన్న మమ్మల్ని దగ్గరుండి కప్పలాగా ఒక ఇంటి కప్పలాగా పెట్టుకొని ఇంట్లో తన కడుపులో దాచుకొని మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి మేము అధైర్యపడతామేమో అని, మేము భయపడతామేమో అని, దీనికి భయపడొద్దండి అంటే నన్ను మాకు ధైర్యం చేసి చెప్పి నిలబెట్టినాడు. మరి ఇక్కడ మీకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? మీరు ఇంత పెద్ద కాలనీ పెట్టుకున్నారు, మరి ఎమ్మెల్యేకి కానీ ఎవరికైనా మీరు ఇంతవరకు అప్రోచ్ అయ్యారా? నీళ్ళకి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళినాము, నీళ్ళకి దానికి పోయినాము, కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు రేపు వెళ్ళాలి, చూసుకోవాలని అనుకున్నాము, అర్జీ పెట్టేసి వస్తామని. మొత్తం ఈ కాలనీలో ఇప్పుడు మొత్తం ఎంతమంది నివసిస్తున్నారు? 80 కుటుంబాలు ఉన్నారు, 80 కుటుంబాలు ఉన్నాయి నివసిస్తున్నారు ఇక్కడ. 84 కుటుంబాలు అది ఓర్పు లేక నిర్భరం లేక అంత ఎవరన్నా మోసం చేసిపోయినది. బ్యాగుల్లో డబ్బులని తీసుకొని కుళాయిలకి, కరెంటులకి అన్ని డబ్బులు తీసుకొని నువ్వురా మోసం చేసిపోయినది. మా అన్నం ఎందుకంటావు నువ్వు? లోపరోడా ధైర్యం ఉంటే, నీ దమ్ము ఉంటే, ఏదన్నా ఉంటే ముందుకు రా, వచ్చి మాట్లాడు. మనకను కూసుకొని ప్రెస్ మీట్ కాడ న్యాయంగా ధర్మంగా అంటే నువ్వు వినేదట్లా లేవు. నిన్ను చెప్పు తీసుకొని కొట్టేదాకా ఇడిచిపెట్టాము, దగ్గరకు వచ్చినావంటే. లేవమ్మా తల్లి, ఏమన్నా అడక తినేటోళ్ళమ్మా? నీతో చందా చేసి మీ వాళ్ళ దగ్గర చందా తీసుకొని మా పిల్లలకు పెళ్లి చేసేదానికి మేమేమన్నా అడక తినేటోళ్ళమ్మా? మీరు బుడక తినే నా కొడుకులు, అడక తినే నా కొడుకులు మాట్లాడి ముష్టి ఎత్తి పెళ్లి చేసినారేమో మీకు. అందుకు మీకు ఆ బుద్ధులు ఉన్నాయి చేసేదానికి. ఇదే అండి ఇక్కడ పరిస్థితి. అయితే మరి ఈరోజు వీళ్ళ నాయకుల మధ్యలో ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి ఇక్కడ కనీస అవసరాలు కూడా ఇక్కడ చాలా వరకు లేవు. ఆ అవసరాలు కూడా వీళ్ళు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తాము, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి మేము నీట్గా ఉంటాము. అదేవిధంగా ఆ పక్క వాళ్ళ గారు దీనిపైన జోక్యం చేసుకోకూడదు, జోక్యం చేసుకుంటే మేము ఊరుకోమంటున్నారు. మరి దీనికి వాళ్ళు ఫుల్ స్టాప్ పెడితే మేము ఫుల్ స్టాప్ పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.